తెల్లవాడు బోయివాడి కుక్కల నీడబెట్టినాడు. నిజమైన వీరులని తుంగలో తొక్కేసినారు. చరితను ముంచేసినారు, చిల్లులు పెట్టేసినారు. మనం కొట్టుకు సావనీకి అడ్డులు గీసేసినాడు. రాజుగా బ్రతికే నిన్ను బానిసగా మార్చేందుకు, రాజుగా బ్రతికే నిన్ను బానిసగా మార్చేందుకు మన జ్ఞానం దూరం చేసి మెకాలే చదువులంటూ బంటుగా మార్చేసినాడు, బానిస బ్రతుకిచ్చినాడు. వేదం దూరం అయిన వాటి సారం మార్చి రాసిన, సంస్కృతికి దూరం కాక సనాతనం పెరుగుతుంటే గుండె గుబులు పెట్టి దేవాలయం గుట్టు తెలిసి, గుండె గుబులు పెట్టి దేవాలయం గుట్టు తెలిసి దేవాదాయంగా మార్చే మన వేలుతో మన కంటిని మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నాం. బుద్ధి రాని హిందువులం, సిగ్గులేని బొందుగాళ్ళం. పోతే పోనీ ఆలయాలు, దూరం కాని సంస్కృతులు. మాకున్నై ఫ్రీ బస్సులు, బిర్యానీలు, సారాలు. 5 ఏళ్ల బ్రతుకులు మేం 500 కమ్మేస్తాం. కులం కంచె కోటలోన హాయిగా మేం నిద్రిస్తాం. 5 ఏళ్ల బ్రతుకులు మేం 500 కమ్మేస్తాం. కులం కంచె కోటలోన హాయిగా మేం నిద్రిస్తాం. బుద్ధి లేని హిందువులం, సిగ్గు రాని బొందుగాళ్ళం. కానీ ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. నీ నా దగ్గర నుండి మనం దాకా మనం వస్తే, నీ నా దగ్గర నుండి మనం దాకా మనం వస్తే కులము లేదు, జాతి లేదు, పెద్ద చిన్న తేడా లేదు. అందరము కలిసి ఒక్కసారి పంజా పైకెత్తితే కుర్చీలే కదులుతాయి, రాజకీయాలే మారుతాయి. అఖండ హిందూ రాష్ట్ర సాధనలో అన్ని ముందుకు పోతాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఒక్కటే, సంఘటితం అవ్వడం. కులము, జాతి, పెద్ద చిన్న, నువ్వు నేను కొంతవరకే నీ గడప లోపట్నే. ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చినమా మనమంతా సమాధానం చెప్పాలి, నోరు బయటకు లేవాలి. ఈ నోరు బయటకు లేకనే ఎవడు పడితే వాడు ఏది పడితే మాట్లాడుతున్నాడు, మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికి కూడా మన నోళ్ళు బయటకు రాకపోతే పోయేదేం లేదు. ఇంకో 4-5 జనరేషన్లు అడుక్కుతాయి. చివరికి అడుక్కు తినడానికి చిప్పలు కూడా దొరికాయి. అటువంటి సమాజంలో మనం మన పిల్లలకి ఇద్దామా, ఇవ్వాలనుకుంటే మనం మూసుకొని కూర్చోవాలి. ఇవ్వద్దు అనుకుంటే, ఎందుకంటే ఎంతో కష్టపడ్డరు మనకు ఈ ధర్మాన్ని మన చేతిలో పెట్టడానికి. ఎన్నిటినో కూల్చేసిర్రు, చంపేసిర్రు, ప్రాణాలు తీసేసిర్రు, మానాలు తీసేసిర్రు. ఎన్ని పోయినా ఎన్ని చేసినా ధర్మం ముఖ్యం నాకు ప్రాణం కంటే, ధర్మం ముఖ్యం నాకు మానం కంటే అని మన పూర్వీకులు నిలబడ్డారు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు, ఒక శంభాజీ మహారాజు, వీళ్ళందరి గురించి కొంచెమే తెలుసు మనకి, ఎందుకంటే మన చరిత్రను మనకు దూరం చేశారు. కానీ మన ప్రతి ఇంట్లో ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాడు ఉండే కాబట్టే ఈరోజు భయపడకుండా వాళ్ళు బ్రతికినందుకే ఆ ధర్మం అంత సురక్షితంగా మన చేతుల్లోకి వచ్చింది. మనం కాళ్ళ ఎగరేసుకుంటా బొట్టు పెట్టుకోగలుగుతున్నాం. ఒక్కసారి వాళ్ళే ఆ రోజు భయపడుంటే ఈరోజు మనం బొట్లు లేక, మీసాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే. అట్లా కాకుండా ఇట్లున్నామంటే మన పూర్వీకుల త్యాగ ఫలం. దానికంటే కూడా వాళ్ళ ధైర్య శక్తి, ఆ క్షాత్ర ధర్మం మన దగ్గర ఇంకా ఉన్నది. చాలా గట్టిగా ఉండాలి. తర్వాత తరాలకు ఈ ధర్మాన్ని ఇంకా గట్టిగా మనం అందజేసే ప్రయత్నం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ